జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? మనం బడిలో నేర్చుకునే చదువు కేవలం మార్కులు ఇస్తుంది. కానీ జీవితం నేర్పే పాఠాలు మనకు బ్రతకటం నేర్పుతాయి. చాలా మంది వయసు దాటిపోయాక, దెబ్బతిన్నాక, అయ్యో, ఆ విషయాలు నాకు ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో అని బాధపడుతుంటారు. జీవితం మనకిచ్చిన దెబ్బల ద్వారా నేర్చుకోవటం కంటే ఇతరుల అనుభవాల నుంచి ముందే పాఠాలు గ్రహించటం చాలా తెలివైన పని. ఈరోజు మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చే 5 పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ గురించి ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. 1. సమయం ఎవరి కోసమూ ఆగదు. దాన్ని వృధా చేయకండి. జీవితంలో పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి దాటిపోయిన సమయాన్ని ఏ కోట్లు ఇచ్చినా తిరిగి తేలేమో. పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో చూస్తూ సోషల్ మీడియాలో అనవసర విషయాలకు గంటలు గంటలు వృధా చేయకండి. మీ సమయాన్ని మీ ఎదుగుదల కోసం, మీ కుటుంబ సంతోషం కోసం మాత్రమే ఉపయోగించండి. 2. మనుషులను మార్చటం మీ వల్ల కాదు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనకు నచ్చినట్టు ఎదుటివారు మారాలి అనుకోవటం. మీ భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తనను మీరు మార్చలేరు. మీరు మార్చగలిగింది కేవలం మీ ఆలోచనను, మీ ప్రవర్తనను మాత్రమే. ఎదుటి వారిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటం లేదా వాళ్లకు ప్రశాంతంగా దూరంగా జరగటం నేర్చుకుంటే సగం ప్రశాంతత అక్కడే ఉంటుంది. 3. నో చెప్పటం నేర్చుకోండి. అందరినీ సంతోషపరచడానికి ప్రతిదానికి సరే అని తలూపితే చివరికి మీ ప్రశాంతతనే కోల్పోతారు. మీకు ఇష్టం లేని పనిని, మీ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే విషయాలను చాలా మర్యాదగా నాతో కాదు, నేను చేయలేను అని చెప్పడం నేర్చుకోండి. నో చెప్పటం స్వార్థం కాదు, అది మీ సరిహద్దులను కాపాడుకోవటం. 4. సంపాదన ఎంత ముఖ్యమో పొదుపు అంతకంటే ముఖ్యం. యువతలో చాలా మంది ఎంత సంపాదిస్తున్నారనేది చూస్తారు, కానీ ఎంత దాస్తున్నారనేది పట్టించుకోరు. కష్టకాలంలో మన వెంట నిలిచేది మన పొదుపు మాత్రమే. ఆడంబరాల కోసం, వేరే వాళ్లకు చూపించుకోవటం కోసం చేసే అనవసర ఖర్చులు మీ భవిష్యత్తును చీకట్లోకి నెడతాయి. ఆర్థిక క్రమశిక్షణ లేని చోట ప్రశాంతత ఉండదు. 5. మీ సంతోషానికి వేరే వాళ్ళు కారణం కాకూడదు. నా సంతోషం ఫలానా మనిషి చేతిలోనే ఉంది అనుకుంటే ఆ మనిషి దూరమైన రోజు మీరు మానసికంగా కుప్పకూలిపోతారు. మీ సంతోషానికి మూలం మీలోనే ఉండాలి. మీ ఆనందానికి బాధ్యత వేరే ఎవ్వరికీ ఇవ్వకండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీతో మీరు సమయం గడపటం నేర్చుకోండి. చూడండి, జీవితం చాలా చిన్నది. అనవసరమైన కోపాలు, అసూయలు, గొడవలతో కాలాన్ని వృధా చేసుకోకండి. గతాన్ని తలుచుకొని ఏడవకండి. భవిష్యత్తు గురించి భయపడకండి. ఈ క్షణంలో జీవించండి. ధర్మంగా బతకండి. నలుగురికి మంచి చేయండి. ఆత్మ గౌరవంతో ముందడుగు వేయండి. ఈ లైఫ్ లెసన్స్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయిందో మాకు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అవసరమైన చోట మీ మాటతో ఆత్మస్థైర్యాన్ని నింపండి.